అండి అందరికీ, నేను మీ శాంతిని. బెండకాయ అంటేనే జోమ్ జోమ్గా ఉంటుందని తినడమే మానేస్తారు. ఇలా ట్రై చేయండి, ఎక్స్ట్రా టేస్టీగా సూపర్గా ఉంటుంది. దానికోసం ఒక కప్పు తీసుకొని ఒక కప్పు నిండా శనగపిండి, సాల్ట్, కారం, వాటర్ వేసి ఇలా బాగా కలిపేసుకోండి. మనం ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలలో ఈ శనగపిండి అంతా వేసేసి బాగా కలిపేసుకొని స్టవ్ పైన బాండలు పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం కలిపెట్టుకున్న శనగపిండి బెండకాయ వేసేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని అదే బాండలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, టమాటాలు, కొంచెం పసుపు, సాల్ట్, కారం, అలాగే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోండి. ఇలా టమాటాలు అంతా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ శనగపిండి కూడా వేసేసి మంచిగా కలిపేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.